ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. విద్యతోటే బడుగు బలహీన వర్గాల జీవితాల్లో అభ్యున్నతి సాధించగలుగుతారు అన్న ఉద్దేశంతో విద్య అందరికీ చేరే విధంగా ఎంతో జీవితకాలం కృషి చేసినటువంటి మన జ్యోతిబా పూలే గారి జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. అట్లాంటి మంచి రోజు నాడు మన ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల భూమి పూజ జరగడము, అదేవిధంగా మన ఎమ్మెల్యే గారి కృషి వల్ల 28 కోట్ల నిధులు మంజూరు చేయించుకొని సీఎం రేవంత్ రెడ్డి గారు నిన్న ఏదైతే తను యంగ్ ఇండియాకి బ్రాండ్ అంబాసిడర్ అని అన్నారో అది అక్షరాల నిజం చేస్తూ ప్రతి చోట విద్యకి చాలా విలువనిస్తూ, అదేవిధంగా మన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్కి కూడా ఒక్కొక్క దానికి 200 కోట్లు ఇస్తూ 55 నియోజకవర్గాలలో ఈ స్కూల్స్ని స్థాపించడం జరుగుతుంది. అదేవిధంగా ఇది ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా పూర్వ విద్యార్థులు అని తెలుస్తుంది. అందరి కృషి వల్ల ఇప్పుడు ఇంతమంది ఇక్కడ ఉండడము, 2 ఎమ్మెల్యేలు, నేను కూడా చైర్మన్ గారు, ఒక ఎమ్మెల్సీ గారు, కళాశాల ప్రెసిడెంట్, మా అందరిది ఏంటంటే టీం వర్క్. మన వరంగల్కి సంబంధించి ప్రతిదానికి ఒక ప్రత్యేకత ఉంది, ప్రతిదానికి ఒక హిస్టరీ ఉంది. ఈ కళాశాలకు కూడా చాలా గొప్ప చరిత్ర ఉంది. అదేవిధంగా వరంగల్కి సంబంధించి ఏ అభివృద్ధి కార్యక్రమం అయినా, మన కాస్పేటకి సంబంధించి ఇట్లా ఏ విధంగా చూసుకున్నా కూడా అటు కేంద్రంలో కానీ ఇటు రాష్ట్రంలో కానీ వరంగల్కి రావాల్సిన నిధుల కోసము అహర్నిశలు మేము కష్టపడుతున్నాము. అందరం టీం వర్క్ చేస్తూ ముందుకు సాగుతున్నాము. రానున్న రోజులలో వరంగల్ ఇంకా అభివృద్ధి చెందుతుంది. మీరు అందరు దాన్ని చూడబోతున్నారని తెలియజేసుకుంటూ మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. ఇలా నిజంగా కూడా చాలా సంతోషకరమైన విషయం. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏది అడిగితే అది, వరంగల్ జిల్లా అనగానే వారికి ఎంతో ప్రత్యేక శ్రద్ధ మొదటికెళ్ళి కూడా మనం చూస్తున్నాం. సంవత్సరంన్నర కింద ఉన్నటువంటి హనుమకొండ జిల్లాని, అంతకుముందు ఇప్పుడున్న జిల్లాని మనం చూడండి. ప్రతి ఒక్కదానికి ఫండ్స్ ఏది అడిగితే అది ఇచ్చి నిర్మాణంలో ఉన్నాయి. ఇవాళ పాలిటిక్స్ నేను ఎమ్మెల్యే కాగానే ఫస్ట్ లెటర్ ప్యాడ్ మీద నాది పెట్టింది ఇది ఈవి శ్రీని గారు. వీరు విద్యార్థులు వచ్చి దీని మీద గతంలో అడగటం వలన ఎన్నో ఏళ్ళకెళ్ళి అడుగుతున్నాం. దీని గురించి ఎవరు పట్టించుకునే నాదులు లేరు అది అన్నప్పుడు నేను లెటర్ పెట్టి మా అందరు సంతకాలు పెట్టుకొని ఎమ్మెల్యేలు ఎంపీలు అందరం సంతకాలు పెట్టి సీఎం గారి దగ్గరికి పోగానే దానికి తప్పకుండా నేను ఇమ్మీడియట్ మీకు ఇది చేస్తానని చెప్పి అలాట్ చేయటం. 1955లో జవహర్లాల్ నెహ్రూ గారు అప్పుడు ఇచ్చినప్పుడు ఇది. ఇవాళ అప్పుడు ఆర్ఈసీ కానివ్వండి, ఇది కానివ్వండి, ఏది కానీ ఐగ్రవచారి గారు నా నాయకుడు, అప్పుడు వారి ఆధ్వర్యంలో వారు నిర్మించినప్పుడు వచ్చి మంత్రిగా ఇచ్చేసిన దాఖలని. ఇవాళ మళ్ళా దీనికి అంత పెద్ద మేధావులు యోధులు ఇచ్చినటువంటి దానికి ఇవాళ 28 కోట్లు శాంక్షన్ తీసుకొచ్చి మేము ఇక్కడ కూర్చొని మేము ముందు మాట్లాడగలుగుతున్నామంటే జీవితంలో మాకు అంతకంటే కావాల్సింది ఏంటిది? మేము ఏది అడిగినా వరంగల్ హన్మకొండ జిల్లాకు సంబంధించింది ఎమ్మెల్యేలు. ఇప్పుడు మా కొత్తగా ఎమ్మెల్సీ గారు కూడా వచ్చారు, మాకు శ్రీపాల్ గారు. వారు కూడా మాతో టీంలో సభ్యులుగా ఏది చెప్పినా వస్తానికి మేము రెడీగా ఉన్నామని వారు అనటం, మేము కూడా అందరం కలిసికట్టుగా రాజకీయాలు ఎలక్షన్స్ వచ్చినప్పుడు చేసుకుందాం. కానీ ఇప్పుడు మాత్రం అభివృద్ధిలో ప్రతి ఒక్కరం చెయ్యేసి ముందుకు సాగడంలో భాగంగానే ఈరోజు ఇక్కడ జరుగుతున్నది. అదేవిధంగా నేను 6 months బ్యాక్ ఒకసారి వచ్చినప్పుడు మహిళా పాలిటెక్నిక్ పక్కది కూడా చూడటం జరిగింది. దానికి కూడా ఈ ఎదురుగున్న హాస్పిటల్ ఓపెనింగ్కు 2-3 నెలలు టార్గెట్ ఇచ్చింది. దానికి కంప్లీట్ చేసి సీఎం గారు రావటానికి, సీఎం గారు వచ్చినప్పుడు ఇక్కడ ఇది కానివ్వండి, భద్రకాళమ్మ టెంపుల్ కానీ విజిటింగ్ పెట్టించి కావలసిన నిధులను ఏర్పాటు చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం అందరం అనుకొని. ఎందుకంటే ఎట్లాగో హాస్పిటల్ ఓపెనింగ్ 2-3 నెలల టార్గెట్ కంప్లీట్ చేస్తారు. అది చేసినాక వారిని నేను వస్తా అని చెప్పడం జరిగింది. అప్పుడు మిగతా వాటి కూడా ఏదైతే మనం అనుకున్నామో అది కూడా కంప్లీట్ చేయాలని అనుకుంటున్నాం. మరి నిజంగా కూడా ఇది ఒకటే కాకుండా ప్రతి దాంట్లో టీం వర్క్గా శాసనసభ్యులం, ఎంపీలం, గతంలో ఉన్న జిల్లా ప్రెసిడెంట్లో, ఇప్పుడున్న జిల్లా ప్రెసిడెంట్లో కానివ్వండి, అందరం కూడా ఏవేవి ఉమ్మడి జిల్లాకు అవసరం ఉన్నాయి, ఏవేవి కావాలి అత్యవసరం ఉన్నాయి, ఏబీసీ కేటగిరీ చేసుకొని వాటిని అందరం కలిసి వెళ్ళినప్పుడు ముఖ్యమంత్రి గారు ఒకటే అన్నారు, ఏ జిల్లా నుంచి కూడా ఇట్లా కలిసికట్టుగా రాలేదు కాబట్టి మీరు ఏర్పడకుంటేనే నా దగ్గర నుంచి అన్ని పట్టుకపోతున్నారు చెప్పకుంటేనే అని చెప్పి మొదటి సంవత్సరంలో తీసుకుపోగలిగినందుకు నిజంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి
బట్టి విక్రమార్క గారికి ప్రత్యేకంగా వరంగల్ జిల్లా పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు దగ్గర ఉండి మా హన్మకొండ ఎమ్మెల్యే గారు సోదరుడు శాసనసభ్యులు నాయన రాజేంద్ర రెడ్డి గారు తీసుకురావడం, పట్టుదలతో ఒక టీం వర్క్ చేసుకుంటూ అందరం ఈ యొక్క కాలేజీని అభివృద్ధి. తెలంగాణలో ప్రజాపాలన రాగానే కాంగ్రెస్ ప్రభుత్వం విద్య వైద్యం మీదనే ఎక్కువ ఫోకస్ చేస్తుంది. దానికి ఉదాహరణ నిన్న యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ కూడా 1600 కోట్లతోని నిన్న మా గౌరవ ముఖ్యమంత్రి గారు పోలీస్ ఫ్యామిలీస్ ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. వారిని ఇన్ని రోజులు ఎవరు పట్టించుకోకుండా కూడా ఎన్నో ప్రభుత్వాలు పోయినా కూడా పోలీస్ ఫ్యామిలీ కోసం ఆలోచించని విధంగా ఆ యొక్క స్కూల్ భాగస్వామ్యం చేయడం చాలా గొప్ప విశేషం. అలాగే సోదరిమణి డాక్టర్ కడియం కావ్య చదువుకున్న విద్యావంతురాలు, మరి వాళ్ళ నాన్నగారి యొక్క రాజకీయాన్ని పుణికిపుచ్చుకొని వారు కూడా ఇందులో భాగస్వాములు కావడం చాలా సంతోషం. మీ అందరం కూడా అహర్నిశలు విద్యా వైద్యం మీద ఫోకస్ చేసి పిల్లలకు సరి అయిన హాస్టల్స్లలో ఈవెన్ ఫుడ్ లేక వాళ్ళు ఎంతో ఇబ్బందులు పడుతుంటే డైట్ ఛార్జెస్ పెంచడం, వారికి కాస్మెటిక్ ఛార్జెస్ పెంచడం, ఇలా చెప్పుకుంటా పోతే ఎన్నో ఉన్నాయి. కానీ ఎంతసేపు మా యొక్క ప్రభుత్వాన్ని అబాస్ పాలు చేసేదానికి ఏదైతే కొన్ని రాజకీయ కుట్రలు చేసి మా పైన దుష్ప్రచారాలు చేస్తున్నారు. మీరు చూస్తే వరంగల్ను అతి త్వరలో అభివృద్ధి దశగా తీసుకుపోతున్నాం. అందులో భాగంగానే మన యొక్క ఈ యొక్క పాలిటెక్నిక్, నాకు కూడా ఇందులో యాక్చువల్లీ ఎల్ఎంఈలో నాకు స్పోర్ట్స్ కోటాలో సీట్ వచ్చింది, కానీ నేను జాయిన్ కాలే. అప్పుడు ఐ వాజ్ అగైన్ జాయిన్ ఇన్ ద ఆర్ట్స్ కాలేజ్. డిగ్రీ చేసి నేను అంటే ఒక విజన్తో పోయినాను స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేయాలని. ఇక్కడ జాయిన్ కాలేదు, చాలా సంతోషం. ఈ విధంగా నన్ను ఈరోజు మా ఎమ్మెల్యే గారు నన్ను ఆహ్వానించుకోవడం ఈ కాలేజ్కు చాలా సంతోషంగా ఉంది. అలాగే పూర్వ విద్యార్థులైన శ్రీనివాస్ దీని పట్టుదలతో ఇంకా సమిష్టిగా మీరందరూ ముందుగా ఉండి ఈ పనులను సక్రమంతంగా అలాగే నాణ్యంతో కూడుకున్న ఈ యొక్క బిల్డింగ్ను ఇంకా 10 తరాలకు అందించవలసిన బాధ్యత మన పైన ఉంది. కాబట్టి ఈ యొక్క కాలేజ్ నిర్మాణంలో వారు భాగస్వాములై త్వరలో మీ ఒక 1.5 year టార్గెట్లో ఇది కంప్లీట్ చేయాలని, అలాగే అందరి యాజమాన్యానికి అందరికీ కూడా నేను అభినందనలు చెబుతున్నాను. ధన్యవాదాలు. జై హింద్, జై కాంగ్రెస్.